నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అర్ధరాత్రి పూట వచ్చారు, ఏంటమ్మా విషయం? నా కూతుర్ని అల్లుణ్ణి మీరే కాపాడాలి సోమయ్య గారు. ఏమైందమ్మా? ఏం లేదు సోమయ్య గారు, ఈ రోజు నా కూతురికి అల్లుడికి శోభనం జరుగుతుంది. ఆ గండం నుంచి మీరే తప్పించాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. మీకు అస్సలు అర్థం కాదు సోమయ్య గారు. ఐరేంద్ర గారు వివరంగా చెప్పండి. అయ్యో, మీరు తప్పుగా అనుకోకండి సోమయ్య గారు. నా కూతురు అల్లుడు ప్రేమించుకున్నారు. వాళ్ళ జాతకాలు కలవకపోయినా మాకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు మమ్మల్ని కాదని ఒకటైతే మా కుటుంబం మొత్తానికి ప్రాణగండం ఉంది సోమయ్య గారు. నా కూతుర్ని దూరం చేసుకుని నేను బతకలేను. మీరే ఎలా అయినా కాపాడాలి. మేం చాలా దూరం నుంచి వచ్చాం సోమయ్య గారు. మీరే ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలి. సరేనమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఇలా చెప్పడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదు సోమయ్య గారు. నాకు బాగా తెలిసిన వాళ్ళు చెప్పిన సలహా ప్రకారం వాళ్ళకి నల్లమందిచ్చి కొన్నాళ్లు దూరం చేయండి. అలా చేయడానికి నాకేం అభ్యంతరం లేదమ్మా. మీరు ముందుగానే అన్నీ నిర్ణయించుకున్నారు కదా. ఎందుకంటే ఆ నల్ల ముందు తీసుకున్న తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఇద్దరి మధ్య కలకలం రేపుతాయి. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు సోమయ్య గారు. మీరు కానివ్వండి. ఆ నల్ల ముందు ఇవ్వాలంటే వాళ్ళ ఫోటోల మీద మంత్రం వేసి ఇవ్వాలమ్మా. వాళ్ళ ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి సోమయ్య గారు. అయ్యా అయ్యా అయ్యా. అమ్మా, మీరు చూస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? ఏం కావాలి చిట్టి? అయ్యా, నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి. సరేనమ్మా, ఇప్పుడే ఇస్తాను. నువ్వు పడుకోమ్మా. ఇదిగో స్వాతి, దొరికాయి. మీరు సూపర్ ఐరేంద్ర గారు. వసుంధర మీ కూతురని చెప్పుకొని భలే నాటకం ఆడారు. పాపం మూలికా వైద్యుడు సోమయ్య ఇట్టే నమ్మేశాడు. ఆ వసుంధర పతనం కోసం ఎంత నాటకమైనా ఆడుతాను స్వాతి. ఆ వసుంధర వంశీ జీవితంలో ఒకటి కాకూడదు. సోమయ్య గారు, సోమయ్య గారు, ఫోటోలు చూసారమ్మా? ఉన్నాయి సోమయ్య గారు, మీరే చూడండి. చిట్టి, 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 అమ్మా చిట్టి, నీకేం కాలేదు కదా? అయ్యా, నేను మూర్చొచ్చి పడిపోతే అక్క అన్నయ్య నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం చేయించారు. అయ్యా, సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడారు. మీ రుణం ఎట్టా తీర్చుకునయ్యా? అదేం లేదండి, పాప విలువెల్లాడుతుంటే తట్టుకోలేకపోయాం. మీరు కూడా మూలిక వైద్యులే అని విన్నాం. పాపని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. ఈ జబ్బు తగ్గేంత వరకు పాపని ఈ హాస్పిటల్కే తీసుకొస్తూ ఉండండి. మందులకయ్యే ఖర్చులు కూడా నేనే కట్టేస్తాను. నాకు చాలా మంచి చేశారయ్యా. అయ్యో వద్దు, అలా చేయొద్దు. మీరు పెద్దవారు, పాపని జాగ్రత్తగా చూసుకోండి. అట్టాగేనయ్యా. వస్తానమ్మా, వస్తానయ్యా. మంచిదండి. ఏమైంది సోమయ్య గారు? ఏమి లేదమ్మా, జంట చూడముచ్చటగా ఉంది. ఏం చేస్తాం సోమయ్య గారు, నా చేతులతోనే నా కూతుర్ని అల్లుణ్ణి వేరు చేయాల్సి వస్తుంది. సరే, ఈ ఫోన్ ఇటు ఇవ్వండి అమ్మా, నేను వెళ్ళి మందు తయారు చేసుకొని వస్తాను. అలాగే. ఆడ అంతమంది ఉండగా మీరే దేవుళ్ళ వచ్చి నా కూతురు ప్రాణాలు పోశారయ్యా. అట్టాంటిది మీకు ఇట్టా నల్లమంది ఇచ్చి అన్యాయం చేస్తానా?
మీరు 100 ఏళ్ళు బాగుండాలి. వంశీని వసుంధరని దూరం చేయడానికి మంచి ప్లాన్ వేశారు ఐరేంద్ర గారు. వాళ్ళు విడిపోయే అవకాశం వస్తుందంటే నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమే స్వాతి. స్వామి, నువ్వు తలిచినట్టుగానే వాళ్ళు జీవితాంతం కలిసుండేలా మందు తయారు చేశాను స్వామి. ఇక నువ్వే కాపాడాలి. సంకల్పం చెడు చేయాలనుకున్న మీరే మీ చేతుల మీదుగా ఒకటి చేయబోతున్నారు. నేను ఈ గెటప్లో ఉంటే మా ఆయన నన్ను చూసి గుర్తుపడతాడో ఏంటో. అంటే నా ఉద్దేశం, నేను ఈ గెటప్లో ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోయాను అనుకుని తను నాకు దూరంగా వెళ్ళిపోతాడని భయంగా ఉంది. ఇలా వేషాలు మార్చుకున్నంత మాత్రాన ఆ వసుంధరకి భయపడినట్టు కాదు. అలా అయితే ఏదో పదులున్న చాకో కత్తో తీసుకెళ్ళి మనమే వసుంధరని చంపి వంశీ నుంచి వేరు చేయొచ్చు కదా. వంశీ వసుంధరలు ప్రేమించుకున్నారన్నంత వరకే నీకు తెలుసు. మనం వాళ్ళకి కీడు చేయడానికి వచ్చామని తనకి తెలిస్తే ఉన్న చోటే అమ్మవారి అవతారం ఎత్తేస్తుంది. సాక్ష్యాధారాల కోసం నువ్వు కావాలంటే జోగేంద్రని కూడా చూడొచ్చు. వద్దులేండి, మన ముందు వీళ్ళంతా చూద్దాం. నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నేను భరిస్తాను. పద రండి. ఏంటి వసు ఇది? దీన్ని భర్త బాగోగులు చూసుకోవడం అని అంటారు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా వసు. నాతో కలిసి భోంచేశారన్న మాటే కానీ 3 ముద్దలైనా పూర్తిగా తినలేదు. అందుకే ఈ పళ్ళైనా తినండి వంశీ సార్, కడుపు నిండుతుంది. అది కాదు వసు, నేను ఆల్రెడీ రిసెప్షన్లో పాలు చెప్పాను, తెస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తెస్తారో ఏంటో. మీరు ముందైతే ఇవి తినండి. ఆ మూలిక వైద్యుడు సోమయ్య చెప్పినట్టు ఆ వసుంధర వంశీ నుంచి శాశ్వతంగా విడిపోవాలి. మీరు చూస్తూ ఉండండి. వాళ్ళు పాలు తాగిన మరుక్షణమే కలిసి కారెక్కిన ఆ నల్లమందు ప్రభావం వల్ల వంశీ ఆ వసుంధరని అర్ధాంతరంగా రోడ్లోనే వదిలేస్తాడు. నువ్వనుకున్నట్టుగానే జరగాలి. పద. వసు, నువ్వు చెప్పినట్టుగానే ఒక అరటిపండు తినేశాను. మిగతావి కూడా తినండి సార్. మిగతా కూడా తినేయాలా?
ఐరేంద్ర గారు, అయ్యో ఏమైంది ఐరేంద్ర గారు? ఏదైనా మాట్లాడండి. అమ్మా అమ్మో, కాలు జారి నడుం విరిగిపోయేలా కింద పడిపోతే ముందేమైనా మాట్లాడండి అని కోస్తావేంటే? అమ్మా, నన్ను పైకి లేపే ప్రయత్నం కూడా చేయవా? అయ్యో అయ్యో, రండి రండి, మెల్లగా. అయ్యో అమ్మా, సరిగ్గా పట్టుకొని లేపవే. అమ్మా, వంశీ సార్, ఎవరు కింద పడిపోయినట్టున్నారు. నేను వెళ్ళి చూసేసి వస్తాను. చూసావా వసు, ఒక్క అరటిపండు తినడం వల్ల ఎంత అపరాధం జరిగిందో. మీరు తినడానికి అక్కడ జరిగిన దానికి సంబంధం ఏంటి సార్? అదంతే వసు. సరే, నేను బయటికి వెళ్ళి చూసేసి వస్తాను. జరిగిందేదో జరిగిపోయింది. ఈ గదిలో నేను ఒక్కడినే ఉండాలంటే నాకు భయం వేస్తుంది వసు. వెళ్ళొద్దు వసు. మెల్లగా మెల్లగా. అయినా ఒక మంచి పని చేయడానికి వెళ్తుంటే ఇలా జరిగిందేంటి ఐరేంద్ర గారు? ఏది జరగాలని రాసుంటే అదే జరుగుతుందిలే. అయినా నేను వాళ్ళకి ఎదురు పడితే అల్లకల్లోలం జరుగుతుందేమోనని ఆ దేవుడే ఊహించి ఇలా చేసినట్టున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఐరేంద్ర గారు? 2 గ్లాసుల పాల కోసం మనిద్దరం ఎందుకులే, నువ్వే ఈ మహత్కార్యాన్ని పూర్తి చేసి నన్ను సంతోషపడేలా చెయ్యి. వెళ్ళు. నా కసిని చల్లారనివ్వను. ఆ మూలిక వైద్యుడిచ్చిన నల్ల మందుని ఈ పాలల్లో కలిపాను. నేనే ఇచ్చేసి వస్తాను. వెళ్ళు. నువ్వేం దిగులు పడక వస్తుందిరా, అక్కడేం జరిగి ఉండదులే. అది కాదు వంశీ సార్. సార్, పాలు తీసుకొచ్చాను. ఆగండి వంశీ సార్. ఏమైంది వసు? అది ఇందాక బయట ఎవరు కింద పడిన సౌండ్ వినిపించింది. ఎవరు? అతను కూడా నాలాగే వెయిటర్ మేడం. కంగారుగా నడుస్తూ కింద పడ్డాడంతే. అతనికేం కాలేదు. చెప్పాను కదా వసు, ఎవరికేం అయ్యి ఉండదని. నువ్వేం బాధపడకు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా స్ట్రాబెర్రీ మిల్క్ తెచ్చాను. మీరు రిసార్ట్ నుంచి అవుట్ అయ్యి వెళ్ళేటప్పుడు మేము ఇచ్చిన ఈ సర్ప్రైజ్కి రిసెప్షన్లో కాంప్లిమెంట్ ఇచ్చే వెళ్ళాలి. తప్పకుండా. ఇక నువ్వు వెళ్ళు. తాగండి సార్. మేము తాగుతావు, నువ్వు వెళ్ళు. లేదు సార్, అందరి కపుల్స్ చేత దగ్గరుండి తాగించమని మా రిసార్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. మీరిప్పుడు ఇక్కడ తాగాల్సిందే. అలా తాగినా టేస్ట్ మాత్రం మాకే తెలుస్తుంది కదా. ప్లీజ్ సార్. దీన్నే బలవంత పెట్టడం అంటారు. వసుంధరా, తాగు. పూర్తయిందా సోమయ్య గారు? పూర్తయిందమ్మా, తీసుకోండి.
నీ కళ్ళ ముందే తాగాం కదా, మిగతా సగం కబుర్లు చెప్పుకుంటూ తాగుతాం. నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఐరేంద్ర గారు, వాళ్ళకి పాలిచ్చాను. మనం అనుకున్నట్టుగానే చేసావన్నమాట. అంతే కదా ఐరేంద్ర గారు, నా కళ్ళ ముందే తాగించాను. అమ్మా, అబ్బా, నిజమేనా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? అలా అయితే అసలు పొజిషన్ ఏంటో చూద్దాం. పద పద. ఏంటి వసు, తాగేస్తున్నావా? మీరు వద్దంటే ఆగిపోతాను సార్. అదేం కాదు వసు, అమ్మ దృష్టిలో మనం హనీమూన్కి వచ్చినట్టు బిల్డప్ ఇచ్చాం. కొంచెం కూడా మన మధ్య రొమాన్స్ లేకపోతే అనుమానం వస్తుందని భయంగా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఎలాగో మనం పెళ్లి చేసుకొని ఒకటయ్యాం. ఇప్పుడు ఈ పాల గ్లాసుల్ని మార్చుకొని అభిరుచుల్ని ఒకరినొకరం తెలుసుకుందాం. ఏంటి వసు, నీకు ఇష్టం లేదా? చాలా సంతోషంగా అనిపించింది వసు. కానీ మీకు పాల మీద మీసం ఏమాత్రం బాలేదు వంశీ సార్. ఏంటి వసు ఇది, ఇంత దానికి కొంగుతో తుడిచి నన్ను ఇంకా చిన్నపిల్లని చేస్తావా? నీ చేత్తో నా పెదాలపై అలా తీసి. వసు, నాకు నిద్ర వస్తుంది, మనకి పడుకుందాం. నేను వెళ్ళి కిటికీలు క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఏమైంది ఐరేంద్ర గారు? ఆ మూలిక వైద్యుడు నిజంగా బలమైన మంత్రం వేసి నల్లమంది ఇచ్చినట్టున్నాడు. ఆయన పనిలో మనం వేలు పెట్టకుండా ఇలా దూరం చేస్తున్నాడు. వాళ్ళు చచ్చినా కలవరు, కానీ మనం వెళ్దాం పద. ఒరే జోగేంద్ర, తిండి కోసం మందు కోసం ఎంతో మంది పీకలు కోసావు, ఎంతో మందిని వేసేసావు కూడా. ఇన్ని చేసే బదులు వసుంధర కోసం ఒక 10 సార్లు చేయి కోసుకున్నా వసుంధర నీకు దగ్గర అయి ఉండేదేమో. కనీసం తన రక్తాన్ని నీకు ఇచ్చి నీలో లీనమయ్యేదేమో. అలెక్కిని పాటు చేశానని నేను నిరూపించిన వసుంధర బెదరలేదు. వంశీని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన నన్ను ఒప్పుకోలేదు. నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చి
సుచిత్రాదేవి గారి మాట కోసం ఆ వంశీ గారితో హనీమూన్ వెళ్ళిపోతావా వసు? వదిలిపెట్టను వసు, నిన్ను వదిలిపెట్టను. పెళ్లి చేసుకుంటాను. భవిష్యానంద స్వామి గెటప్లో ఉండి అరవలేకపోతున్నాను కానీ అసలు ఆ ఐరేంద్ర వంశీ వసుంధరలను విడదీయడానికి వెళ్ళింది కదా, అక్కడ విజయం సాధించిందో లేదో ఫోన్ చేసి కనుక్కుంటాను. అమ్మా అమ్మా మనం అనుకున్నట్టుగానే గట్టి ప్రయత్నమే చేశాం. వెంటనే ఈ సంతోషాన్ని జోగేంద్రతో కూడా పంచుకుందాం.